కృతజ్ఞత. ఈరోజు మనం దేవుని గురించి ఆలోచించుకుంటూ కృతజ్ఞత కోసము మాట్లాడాలా? దేవునికి మనకి ఉన్న బంధంలో తండ్రి అయిన దేవుడు, కుమారులం మనం. తండ్రి అయిన దేవునికి మన కుమారులం. తండ్రి కుమారుల ఈ యొక్క అనుబంధంలో దైవికంగా కాసేపు పక్కన పెడితే, లోక సంబంధంగా ఉన్న తండ్రి కుమారుల అనుబంధంలో కుమారులు తండ్రుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలా? జనరల్గా ఆలోచించండి, ఉండాలా? ఒకవేళ ఉంటే ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి? పర్లేదు, మీరు కూడా మాట్లాడచ్చు. లోక సంబంధమైన తల్లిదండ్రుల పట్ల పిల్లలు కృతజ్ఞత కలిగి ఉండాలా? ఒకవేళ ఉంటే ఎందుకు ఉండాలి? చిన్నప్పటి నుంచి మనల్ని మరి భోజనం పెట్టి మనల్ని పెంచుతున్నారు, పోషిస్తున్నారు, మనలకు బట్టలు ఇచ్చారు, చదువులు నేర్పించారు. ఇంకా మనకి ఏది కావాలన్నా మనం ఒక స్థాయికి వచ్చినంత వరకు కూడా వారు ఎంతో కొంత మనల్ని కాపాడుతూనే వచ్చారు. కాబట్టి మన తండ్రికి మనం, మన నాన్నకు, మన డాడీకి మనం ఆ మాత్రం ప్రేమ, కృతజ్ఞత, అనురాగాలు లేకపోతే ఎలాగండి అని అంటుంటారు. అంటే ఇప్పుడు ఏదో ఒక మేలు చేశారు కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి ఆ పిల్లలు? ఆలోచించండి ఒకసారి. ఏదో ఒక మేలు చేశారు కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండాలా? చెప్పండి. మీ తల్లిదండ్రులు మీకు చిన్నప్పటి నుంచి పెంచే ఉంటారు, పెంచకుండా ఎవరు పెరగరు కదా. మరి మిమ్మల్ని చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా పెంచి పెద్ద చేశారు కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండాలా వారి పట్ల? అంటే పెంచి పెద్ద చేయకపోతే, పోషించకపోతే కృతజ్ఞతగా ఉండవలసిన అవసరత లేదా? వారిని తిరిగి ప్రేమించవలసిన అవసరత లేదా? చెప్పండి. అంటే వాళ్ళు మనకి ఏదో చేశారు కాబట్టి మనం వారి పట్ల ప్రేమ కలిగి ఉండాలా? లేకపోతే ఉండవలసిన అవసరం లేదా? ప్రేమ ఎప్పుడు కూడా ఒకటి ఆశించదు, ఇవ్వాలని చూస్తుంది ప్రేమ. తల్లిదండ్రులుగా వాళ్ళు మనకి ఏదో ఇచ్చారు కాబట్టి మనం వారిని ప్రేమించాలి అనే మాట బయట ఎక్కడైనా మాట్లాడితే నువ్వు అసలు మనిషివేనా అంటారు. అంతేనా? నిన్ను కన్నారయ్యా వాళ్ళని నువ్వు ప్రేమించాలి, వాళ్ళని నువ్వు పోషించాలి. వాళ్ళు నీకు ఏది చేసినా చేయకపోయినా ఆయన నీ నాన్న కాబట్టి లోక సంబంధమైన భాషలో తలకొరిమి పెట్టాల్సింది కూడా నువ్వే అని కూడా అంటుంటారు. కుమారుడే రావాలండి ఈ సమయంలో అని అంటుంటారు. అంటే దీన్ని బట్టి ఆలోచిస్తే కృతజ్ఞత అనే దానికి ఏదో మేలు చెయ్యవలసిన అవసరం లేదు. ఏదో ప్రేమ చూపిస్తేనే నేను కృతజ్ఞతగా కలిగి ఉంటాను, ఒక ప్రేమ సంబంధమైన వాతావరణం కలిగి ఉంటాను అనటానికి ఆస్కారం లేదు. అయితే ఇక్కడ ప్రత్యేకించి కృతజ్ఞత అనేది మనం మాట్లాడుకుంటున్నాం. ఖచ్చితంగా కృతజ్ఞత భావం అనేది రావాలి అంటే ఏదో ఒక మేలు చేసి ఉండాలి కంపల్సరీగా. దానికే మనం కృతజ్ఞత కలిగి ఉంటాం. మన తోటి సహోదరులు మనకైనా మేలు చేస్తే కృతజ్ఞత కలిగి ఉంటాం. ఆ మాత్రం కృతజ్ఞత లేదు అని కూడా అంటుంటారు చాలా విషయాల్లో. కొన్ని సంవత్సరాల క్రితం అతనికి పలానా మేలు చేశాను, ఆ మేలు చేయబట్టి ఈరోజు అంత స్థాయిలో ఉన్నాడు, వాడు ఈరోజు నన్ను ఒరే గిరే అని అంటున్నాడు, ఆ మాత్రం కృతజ్ఞత లేదు వాడికి అని కూడా అంటుంటారు. ఈ సందర్భాలు మనందరికి ఎదురయ్యే ఉంటాయి జీవితాల్లో. అయితే ఇప్పుడు కృతజ్ఞత అనేది ఎందుకు ప్రస్తావించబడుతుంది అంటే, పలానా మేలు పొందిన తర్వాత పలానా మనిషిని పట్టించుకోకపోతేనో, లేదా అసలు కంప్లీట్గా వదిలేస్తేనో, అగౌరవంగా అమర్యాదగా మాట్లాడితేనో, తిరిగి మేలు చేయకపోతేనో కనీస కృతజ్ఞత లేదురా అతనికి అనే మాట వస్తుంది. రైట్. ఇప్పుడు దేవుడి దగ్గరికి వద్దాం. దేవుడు మనకి చాలా మేలు చేశాడు. ఏమేం చేశాడు చెప్పండి? కొన్ని చెప్పండి. మరి మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడకపోతే కుదరదు. మీరు మాట్లాడండి. దేవుడు మనకి ఇలా మేలు చేశాడండి అని ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పండి కాసేపు.
పర్లేదు, టైం చల్లగానే ఉంది. టైం కూడా 11:50. జీవితాన్ని ఆయుష్కాలాన్ని ఆహ్వానించాడు. బాగుంది, చాలా బాగుంది. అది ఎవరు ఇవ్వలేనిది దేవుడు ఇచ్చాడు. తర్వాత పంచిపోతాను. ఇంకా మీరు చెప్పండి, చెప్పండి, పర్లేదు. అంటే మీరేం చెప్పట్లే అంటే దేవుడు ఏం చేయలేదు అంటున్నట్టే. దేవుడు మాకేం చేయలేదండి అనే దానిగా మీ మౌనాన్ని నేను అలా తీసుకుంటాను. చేశాడనే దానిగా నేను తీసుకోను మీరు మౌనంగా ఉంటే. బాగుంది, అది కూడా ఎవరు చేయలేరు. ఇంకా దేవుడు ఏది చేసినా మనుషులు ఎవ్వరు చేయలేనిది దేవుడు చేస్తాడు. ఇది గమనించాలి మొట్టమొదటిగా. దేవుడు మన పట్ల, ఎందుకంటే మనం ఆయన పిల్లలం, సర్వశక్తి గల దేవుడు ఉన్నవాడు, ఆయనకి లేని పవర్స్ అంటూ లేవు. ఆ పవర్స్ మనుషుల దగ్గర లేవు. మీకు అర్థమైందా? దేవుని దగ్గర ఏదైతే మహాశక్తి ఉన్నదో, ఎంత శక్తిమంతుడు ఆయన, ఆ శక్తి మనుషులలో లేదు. మనుషుల దగ్గర నుంచే మనం పొందలేము కూడా, కేవలం దేవుని దగ్గర నుంచే పొందగలం. తల్లి గర్భంలో నిర్మించడం కావచ్చు, పంచభూతాలను మనకు అవసరమైన వాటి రీతిగా మనకి ఇవ్వడం గురించి కావచ్చు, మనకు అలా ఇచ్చి వదిలేదు. మనకు కావాల్సిన రీతిగా వాటిని ఇచ్చాడు. ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, నీళ్ళే ఉన్నాయి. ఈ నీళ్లు ఎర్ర రంగులో ఉందనుకోండి, ఒకసారి ఆలోచించండి. ఎర్ర కలర్లో ఉంటే అందులో ఏదైనా ఉంటే నాకు ఎలా తెలుస్తుంది? నాకు చిన్న పురుగు ఏదైనా పడింది అనుకోండి, నాకు ఎలా తెలుస్తుంది? ఎల్లో కలర్లో కానీ అలా ఉంటే నాకు ఎలా తెలుస్తుంది? కలర్లెస్ వాటర్ అంటారు. అందుకే మీకు అర్థమైనా? ఫస్ట్ సపోజ్ గాలికే కనుక ఒక రూపం ఉంటే ఏంటి పరిస్థితి చెప్పండి? ఈ గాలికి ఒక రూపం ఉంటే ఏంటి పరిస్థితి? ఈ మైకు కూడా నాకు కనపడదు, అంతేనా? గాలి ఎక్కడ లేదు చెప్పండి. ఆ పలానా రూపం మన ముక్కులో నుంచి లోపలికి వెళ్ళాలంటే ఎంత కష్టపడాలి? అసలు దానికి ఏ రూపము లేదు కాబట్టి ఫ్రీగా మనం శ్వాస తీసుకోగలుగుతున్నాం. అంటే దేవుడు మనకు ఇచ్చిన ఈ ప్రకృతి కూడా మనకు అనుగుణంగా ఉండే విధంగానే ఇచ్చాడు. సులువుగా మనం దాన్ని ఉపయోగించుకునే కారణంగా ఇచ్చాడు. మీకు అర్థమైందా? ఇంత పెద్ద బిల్డింగు ఒక మనిషి కట్టగలిగాడు అంటే అది మనకు సులువుగా లోబడుతుంది. దీన్ని మనం మొయ్యలేం, ఈ బిల్డింగ్ని మనం మొయ్యలేం. కానీ కొన్ని పదార్థాలను మనం మోసుకుంటూనే ఇలా ఈ బిల్డింగ్ని కట్టగలిగాం. ఇలా ఆలోచించుకుంటూ వెళ్తే దేవుడు మనకు చేసిన ఉపకారాలు కావచ్చు, మేలులు కావచ్చు, మనలను రక్షించుకునే విషయాలు కావచ్చు, ఏవైనా కానీ వీటన్నిటి పట్ల దేవుడు ఇంకోటి జాగ్రత్తగా గమనించాల్సింది, వీటిని ఎవ్వరూ మనకి ఇవ్వలేరు. ఈ భూమి మీద ఎవ్వరు మనకు ఎలాంటి సదుపాయాలు ఇవ్వలేరు. దేవుడిచ్చిన వాటిని ఉపయోగించుకొని మనం ఇలాగా బ్రతుకుతున్నాం తప్పించి మనిషి స్వతహాగా తయారు చేయలేడు. మరి దేవుడి పట్ల కృతజ్ఞత, కనీస మానవ ఆలోచనతో మనం ఆలోచిస్తే కనీస కృతజ్ఞత అయినా ఉండాలా వద్దా చెప్పండి? న్యాయంగా ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, మిగిలిన జనాంగాలను పక్కన పెడదాం, ఎందుకంటే వారు నమ్ముకున్న నమ్మకాలు వేరు కాబట్టి. క్రైస్తవులను చూడండి, క్రైస్తవులు దేవుని పట్ల కృతజ్ఞతగా ఉండాల్సింది పోయి దేవుడి దగ్గర నుంచి ఇంకా ఏవో పొందాలని ఆశిస్తున్నారు. ఇంకా ఏవో ఆయన దగ్గర నుంచి మాకు రావాలని ఆశిస్తున్నారు. క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, దేవుడి దగ్గర ఉన్న శక్తిని, అంటే ఆయన ఏదైనా చేయగలడు, స్వస్థత అయినా చేయగలడు, ఏదైనా చేయగలడు దేవుడు, నేను కాదనట్లేదు. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్ని అమాంతం దేవుడు సుఖవంతంగా కూడా మార్చగలడు ఒక సెకండ్లోనే. ఆ శక్తి ఆయనకు ఉంది. అలా విశ్వసించడం న్యాయమే వాక్యపరంగా. అయితే ఈ మనిషి ఎలా ఆలోచిస్తున్నాడంటే, దేవుని కోసము, అసలు దేవుని కోసం పక్కన పెడితే అసలు కష్టపడడానికి ఒప్పుకోవట్లా మనిషి, కష్టపడడానికి ఒప్పుకోవట్లా. పాత రోజుల కంటే ఈ రోజుల్లో ఆలోచిస్తే, ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మా ఆఫీస్లో బాత్రూము చిన్న వర్క్ పెండింగ్ పడిపోయింది, ఏదో ప్రాబ్లం వచ్చింది. దాన్ని ఎలా చేయాలంటే, టైల్స్ మధ్యలో వైట్ సిమెంట్ అలాగా వేసి దాన్ని పోడ్చాలి. ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందని అడిగితే ఆ మేస్త్రి అంటాడు,
ఇంతకు ముందు చేసిన అతను సరిగ్గా చేయలేదండి, దాని వల్లనే వాటర్ లీక్ అవుతున్నాయి, టైల్స్ మధ్యలో నుంచి కిందకి లీక్ అవుతున్నాయి అని చెప్పారు. ఎందుకు చేయట్లేదు అలాగనంటే, పనోళ్ళు ఇంతకు ముందులా లేరండి. వస్తాడు, గంటసేపు పని చేస్తాడు, వాడికి ఏదైనా వచ్చినా తీసుకొని వెళ్ళిపోతాడు, అంతే. కష్టపడడానికి ఎవడు ఒప్పుకోవట్లేదండి అసలు. ఏంటి అలా చేసామని మనం గట్టిగా అడిగినా డబ్బులు ఇస్తే లేత మానుకో, ఇలాగ ఎదురు తిరుగుతున్నారండి. ఇలాగ చెప్పుకుంటూ వచ్చారు. వైజాగ్లో నేను మోదవలసలో ఉన్నప్పుడు కూడా చాలా మంది పనులు ఇలాగే ఉండేవాళ్ళు. ఒక మనిషిని చూస్తే కష్టపడడానికి ఒప్పుకోవట్లా, మనసు రావట్లేదు. చాలా మంది పని చేస్తే అందులో 100 తప్పులు ఎతకచ్చు మనం. అలా ఉంది ఇప్పుడున్న పనుల గురించి ఆలోచిస్తే. కరెక్ట్గా మన చేతిలో ఉన్న పనిని కరెక్ట్గా చేసి, అది శ్రమైనా 1 గంట ఎక్కువైనా చేసి దాన్ని ముగించే వాళ్ళు ఉన్నారా అంటే అతి తక్కువ మంది కనిపిస్తారు బయట సమాజంలో. క్రైస్తవులు కూడా అలాగే ఆలోచిస్తున్నారండి. కొద్దిగా కష్టపడైనా సరే, నాకున్న పరిస్థితుల్లో దేవుడు నాకు శక్తిని ఇచ్చాడు కాబట్టి ఈ శక్తిని ఉపయోగించి కొద్ది కష్టమైనా సరే నా కష్టం మీద నేను నిలబడాలి అని అనుకోవట్లా. సుఖానికి అలవాటు పడి, చాలా జాగ్రత్తగానండి, సుఖానికి మాత్రమే అలవాటు పడి దేవుని దగ్గర నుంచి ఇంకా ఏదో సుఖాలు పొందుకోవాలని ఆలోచిస్తున్నారు. కానీ దేవుని పట్ల కొద్దిగా కృతజ్ఞత కలిగి ఉండాలి మనం. దేవుడు మన కోసం ఇంత కష్టపడ్డాడు కదా, మనం కొద్దిగా దేవుని కోసం కష్టపడితే తప్పేంటి అని అనుకోవట్లేదు. ఇలాంటి మనసు ఎవరికైనా ఉందో ఆలోచించండి. ఇలాంటి మనసు నిజంగా ఎవరికైనా ఉంటే ప్రార్థనల్లో దేవుడికి నాకు అది కావాలి అని అడగబుద్ధి లేదు. చాలామంది చూడండి, వయసు వచ్చిన తర్వాత, ఎడ్యుకేషన్ కానీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఉండి ఖాళీగా తినడానికి మనసు ఒప్పదండి చాలామందికి. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగా. ఏదో ఒక పని చేసుకొని నా కాలం మీద నేను నిలబడాలి, ఇంతవరకు నన్ను పోషించారు కదా, ఇంకా నేను వాళ్ళకి ఎందుకు భారంగా ఉండాలి అని అనుకునే పిల్లలు చాలామంది ఉన్నారు. ఎందుకు అలాగా ఉన్నారు వాళ్ళు? కృతజ్ఞత. ఇంతవరకు కష్టపడ్డారు కదా, పాపం వయసు అయిపోయింది వాళ్ళకి, ఇంకా ఎందుకు వాళ్ళ చేత కష్టపడేలా చెయ్యాలి నన్ను పోషించడానికి? నాకు శక్తి ఉంది, నేను వెళ్ళి ఏదో పని చేసుకొని నేను బ్రతకగలను అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అది ఎందుకు వచ్చిందంటే తల్లిదండ్రుల మీద వారికి ఉన్న ప్రేమ, కృతజ్ఞత. ఈరోజు క్రైస్తవులకు అది ఉందా అంటే అస్సలు లేదు. ఉంటే కనుక తప్పనిసరిగా దేవుడు నాకు అది కావాలని అడగరు. ఎందుకు అడగరు చెప్పమంటారా? ప్రేమ, కృతజ్ఞత ఒక కారణం అయితే, రెండోది మీకేం కావాలో మీరు అడక్కముందే నాకు తెలుసు అని దేవుడు అన్నాడు. కాబట్టి మీరు అడక్కముందే నాకు తెలుసు, నేను మీకు ఇచ్చేస్తాను, మీరైతే నా పనిలో ఉండండి, నేను చెప్పింది చేయించాలి, మీకేం కావాలంటే నేను సిద్ధపరుస్తాను అని దేవుడు అన్నాడు. ఆ మాత్రం నమ్మకం కూడా, విశ్వాసం కూడా క్రైస్తవులకి లేకపోవడం అనేది ఖచ్చితంగా ఈరోజు మనం బాధపడాల్సిన విషయమే, విచారించదగ్గ విషయమే. కనీస కృతజ్ఞత లేదు. రైట్. ఈరోజు దేవుని పట్ల కొన్ని విషయాలు చెప్తాను, నిజంగా ఆలోచించండి. ఈ విషయాల పట్ల దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలో లేదో మీరే ఆలోచిస్తారు. ప్రకృతిని ఇచ్చాడు, ఇవన్నీ ఇందాక అన్న చెప్పిన విషయాలన్నీ పక్కన పెడితే ఒక్కసారి యుక్రెయిన్ రష్యా వార్ గురించి ఒకసారి ఆలోచించండి. అక్కడ నెలకొంటున్న పరిస్థితులు నిజంగా ఈ ఒంగోలులో కానీ, ఆంధ్రాలో కానీ, ఇండియాలో కానీ ఒకవేళ జరిగితే మన పరిస్థితి ఏంటి? చిన్న చిన్న పిల్లలు, తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలియదండి, తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలియదు, బ్రతికున్నారో తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళకు ఇక్కడ ఇలా మిగిలిపోయారు అనుకోండి, ఇక్కడ ఎక్కడ బాంబు పడిందో తెలియదు, ఎటువైపు నుంచి ఏ రష్యా సైనికుడు వచ్చి కాల్చి చంపేస్తాడో తెలియదు. పిల్లల పరిస్థితి అలాగుంది. పైపెచ్చు వారికి ఆహారమే లేదు, అసలు తినడానికి త్రాగడానికి ఏ ఆహారం లేదు. ఒక్కసారి ఆలోచించుకోండి, మన పిల్లలు అలాగా తప్పిపోయిన పరిస్థితులు, అలాంటి సిచ్యువేషన్స్లో ఉంటే తల్లిదండ్రులుగా మన ఆలోచన ఎలా ఉంటుంది చెప్పండి? అన్నం కూడా తినబుద్ధి లేదు, నా పిల్లోడు అక్కడ తింటున్నాడో లేదో, అసలు అక్కడ అన్నమే లేదు, అసలు బతికున్నాడో లేదో అనే చింతలో మనం ఉంటాం. అంతేనా కాదా? ఇప్పుడు యుక్రెయిన్ రష్యన్ వార్లో మనం లేకపోవటం వలన దేవుడికి ఈ పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలా లేదా చెప్పండి? ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఒక్కసారి శ్రీలంక పరిస్థితి తీసుకోండి. శ్రీలంకలో విద్యుత్ సరఫరా అయిపోయిందేమోనని స్ట్రీట్ లైట్లు వేసుకోవడం మానేశారు నైట్ వాళ్ళు. న్యూస్ చూడండి, ఇవాళే వచ్చింది బీబీసీలో. స్ట్రీట్ లైట్ వేసుకోవడం మానేశారు, అన్నం తినడం మానేశారు, పెట్రోల్ ఎప్పుడూ అయిపోయినాయి, ఎమర్జెన్సీకి మాత్రమే.
కొన్ని ఇప్పుడు ఆ ఎమర్జెన్సీ కూడా అయిపోతున్నాయి. ప్రాముఖ్యమైన ఒక దేశానికి సంబంధించి ఎమర్జెన్సీ అంటే మొట్టమొదటిగా మిలిటరీ ఉంటుంది. ఎందుకంటే మిలిటరీ లేకపోతే శత్రువు వచ్చి చంపేస్తాడు. మిలిటరీకి వాడతారు, పోలీసులకి వాడతారు, వైద్య రంగానికి వాడతారు, తర్వాత ఆహారం. ఈ నాలుగిటికి కూడా లేదు ఇప్పుడు. మిలిటరీ కూడా చేతులు ఎత్తేసింది. ఇప్పుడు మనం వెళ్ళి ఒక రాజ్యంతో అంటే ఒక సైన్యంతో మనం వెళ్ళి దాన్ని ఆక్రమించుకోవాలంటే ఆక్రమించేసుకోవచ్చు. అలాగుంది పరిస్థితి. తల్లిదండ్రులకి ఆహారం దక్కట్లేదు, పిల్లలకి ఆహారం దక్కట్లేదు. ఏ దేశంలో ఎవరన్నా ఆహారం కోసమే కదా. ఆహారం లేకుండా మనం ఉండగలమా? లేదు. ఏ పని చేయాలన్నా కరెంటు కావాలి, పెట్రోల్ కావాలి, తర్వాత డబ్బు కావాలి. డబ్బులు లేవు. పోయి ఎంతో కొంత డబ్బులు ఉన్నాయి, కొందామంటే 800, 1000 రూపాయలు కేజీ టమాటా. కేజీ కాదు, ఆ రోజులు ఎప్పుడూ పోయిలేండి. అక్కడ ఒక 1/2 కేజీ, 1/4 కేజీ కొనాలన్నా 1000-2000 పెట్టాల్సి వస్తుంది మన ఇండియన్ కరెన్సీలో. నిజంగా అలాంటి పరిస్థితులు ఇప్పుడు అక్కడ మనం కనుక ఉంటే మన పరిస్థితి ఏంటి చెప్పండి? వాళ్ళతో పాటు తిరుగుబాటు చేస్తా కూర్చున్నామా? మన క్రైస్తవులం మనం విద్వాంసాలకు వీటికి మనం చేయకూడదు. చచ్చిపోయే పరిస్థితులు వచ్చినా ఒకరు ప్రేమించి మన వల్ల అయ్యే సహాయం మాత్రమే మనం చెయ్యాలి. క్రైస్తవులుగా మనకు అప్పగించబడింది అదే. వాళ్ళ యొక్క ప్రధానమంత్రి ఇంటిని కానీ రాజపక్ష ఇంటిని కాల్చేశారు. జనాలు వెళ్ళి ఆ ఇంట్లోకి, ఆ పెద్ద బంగ్లాలోకి వెళ్ళి అక్కడ ఆ ఇంట్లో ఉండటం. ఎందుకంటే ఆ ఇంట్లో కరెంట్ ఉంటుంది కదా. వాడి ఇంట్లో కరెంటుని వినియోగించడం, వాళ్ళ ఇంట్లో స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయడం, ఇలాగుంది పరిస్థితి. ఇప్పుడు క్రైస్తవులుగా మనం అక్కడ ఉన్నట్లయితే మనం ఏం చేయగలం చెప్పండి? అక్కడ మన చేతిలో ఉన్నది బైబిలే. మనం సత్యవాక్యం తెలిసిన వాళ్ళంగా మన చేతిలో ఉన్నది ఈ అక్షయ ఆహారాన్ని వడ్డించడానికే మనం చూస్తాం, కానీ ఒకరి దగ్గర నుంచి మనం ఆశించే వాళ్ళనైతే కాదు. నిజంగా అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే మనం కూడా, మనలో చాలా మంది ఇప్పుడు పరిస్థితులు అంతా నిమ్మలంగా ఉన్నాయి కాబట్టి మనం బాగున్నాం, కానీ మనలో ఎంతమంది వాక్యాన్ని విడిచిపెట్టి చచ్చిపోయే పరిస్థితుల్లో అలాగ దేవునికి వ్యతిరేకంగా వెళ్తారో లేదో అనేది పరీక్ష మనకి రావచ్చు, మనకు కూడా రావచ్చు. అయితే మనము మన పిల్లలుగా అట్లాంటి పరిస్థితుల్లో మనం చిక్కుకున్నట్లయితే మన పరిస్థితి ఎలా ఉండేది చెప్పండి? ఒక రోజు బతికితే ఆ ఒక్కరోజు సువార్త చేసుకొని చచ్చిపోదాం అని నిజమైన క్రైస్తవుడు అనుకుంటాడు. అంతేనా? నేనైతే అదే అనుకుంటా. ఒక పూట బతికితే ఒక పూట అయినా సరే ఒక్కళ్ళకి ఎలాగో అక్కడ పరిస్థితులు చేదాటిపోయినాయి. ఒకవేళ ఆహారం దక్కపోతే ఆకలి చావులే. ఇంకా నెక్స్ట్ ఉన్నది వాళ్ళకి ఆకలి చావులే. నెక్స్ట్ ఉన్నది ఆకలి చావులే. ఏదో ఒక 10-15 దేశాలు IMF వారిని ఆదుకుంటే తప్పించి, లేదంటే ఆకలి చావులే. అప్పటికి మన భారతదేశం ఎంతో కొంత సహాయం చేస్తూనే ఉంది. ఇంకా ఆపేసింది మా వల్ల కాదు అని. మనకేమో తక్కువ మంది ఉన్నారు, ఇక్కడ చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ ఉన్నది వాళ్ళకి ఆకలి చావులే. అలాంటి పరిస్థితుల్లో మనం కనుక ఉంటే ఒక పూట బతికితే చాలు. ఎందుకంటే ఎలాగో చచ్చిపోతాం, అక్కడున్నా చచ్చిపోతాం, భారతదేశంలో ఎక్కడున్నా చచ్చిపోతాం. మరణం అనేది కంపల్సరీ. ఆ చచ్చిపోయేది ఏదో దేవుని పనులు ఎందుకు చావకూడదు అని నిజమైన క్రైస్తవుడు అనుకుంటాడు. సో ఖచ్చితంగా మనకి వేరే ఆప్షన్ ఉండదు. ఆ బైబిల్ పట్టుకొని ఈ ఎలాగో మారవు, చచ్చిపోవాల్సిందే, ఆ చచ్చిపోయేది దేవుని నమ్ముకొని చావరా బాబు అని ఏదో ఒకటి మొత్తుకునేవాళ్ళం మనం. రైట్. అలాంటి పరిస్థితుల్లో మనం లేవు. కాబట్టి ఆ పరిస్థితుల్లో కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. నిన్న ఏ పేరు అది? వరద వచ్చింది. అమర్నాథేనా? ఎస్, కేదార్నాథ్. అది పాతకాలం. అది అమర్నాథే. అక్కడ మరి వాళ్ళు భక్తిగా ఉండి శివుణ్ణి దర్శించుకోవడానికి మరి చోటు ఎక్కడ లేదన్నట్టుగా మరి కొండల మధ్యలో టెంట్లు వేసుకొని ఉన్నారండి. మరి అక్కడ ఎందుకు వేసుకున్నారో నాకైతే అర్థం కాదు. అక్కడ పరిస్థితులు అలాగే ఉంటాయేమో. మరి కొండలు లోయ ఉంటుంది, ఆ లోయలో నది ప్రవహిస్తూ ఉండాలి, కానీ నది లేదు ఇప్పుడు. నది కానీ ఏదైనా వర్షాలు, ఇది వర్షాల సీజన్, ఖచ్చితంగా వర్షాలు కనుక కొండపోతగా పడితే కొండపై నుంచి వరదలాగే పారుతుంది. ఆ వరదలు ఎవరైనా కొట్టుకొని వెళ్ళిపోతారు. మరి అక్కడ వాళ్ళు ఎందుకు అంతమంది టెంట్లు వేసుకొని ఉన్నారో నాకైతే తెలీదు. ఎవరు మన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా అక్కడే ఉన్నాడు, హైదరాబాద్లో. ఆ ప్లేస్ పేరు ఏదో ఉంది, గాతో స్టార్ట్ అయింది. దానికి అతను బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ విపరీతమైన క్రోధం కలిగిన వాడు, ఒక కిరాతకుడు మన బైబిల్ పరంగా మాట్లాడాలంటే.
డైరెక్ట్గా టీవీ ఛానల్ ముందు నేను నరికేస్తానే అంటాడు. ఆవుల జోలికి కానీ హిందువుల జోలికి కానీ ఎవరైనా వస్తే నేను ఖచ్చితంగా కత్తి తీసుకొని నరికేస్తా అనే ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తాడనమాట హైదరాబాద్లో. తెలుగు అతనే, అయితే హిందీ మాట్లాడినట్టే ఉంటుంది తెలుగు మాట్లాడితే. అతను అక్కడే ఉన్నాడు. అతను అంటున్న మాట నేను చాలా అబ్జర్వ్ చేశాను. అతను ఏమంటున్నాడంటే ఆ 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాడంట ఆ ప్రదేశానికి ఇతనికి వాళ్ళ ఫ్యామిలీ కానీ, అంటే ఆ ఎక్కడైతే టెంట్లు వేసుకొని ఉన్నారో అక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళతో అప్పటి వరకు మాట్లాడి అప్పుడే వచ్చాడంట. వచ్చిన కొద్దిసేపటికే నీళ్లు వరదలాగా పారటం, 15 మంది దాకా పైన చనిపోవటం, ఇంకా మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉందంట. అతను అన్నమాట, భారతదేశంలో ఉన్న హిందువుల ప్రార్థన వలన నేను కాపాడగలిగాను అని అన్నాడు. నేను ఈరోజు బ్రతికి బయటపడ్డాను అన్నాడండి. భారతదేశంలో ఉన్న తెలుగు రాష్ట్రంలో ఉన్న హిందువుల ప్రార్థన వలనే, నా మైక్ బయటికి వెళ్తున్నా, హిందువుల ప్రార్థన వలననే నేను బ్రతికి బట్టగట్టాను అని చెప్పాడు స్టేట్మెంట్. దీని ఎంతవరకు ఆలోచించవచ్చు మన వాక్య ప్రకారంగా ఆలోచిస్తే. సరే, అతను ఎలా వల్ల బయటపడ్డాడో మనకు తెలియదు, కానీ నిజంగా అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే మనం ఏం చెప్తాం? ప్రకృతిని చేసిన దేవుడు, జీవమరణాలు ఆయన చేతుల్లోనే ఉన్నాయి, అక్కడి నుంచి కాపాడబడ్డామంటే ఖచ్చితంగా దేవుడే కాపాడాడు నన్ను, ఇంకా నేను దేవుని పని చెయ్యాలి, దానికోసమే కాపాడబడ్డాను నేను. పౌలు గారు సముద్రం నుంచి ఎలాగైతే తప్పించుకోగలిగాడు దేవుని దయ వలన, అలాగే దేవుడు నన్ను కూడా తప్పించాడు. పౌలు గారి చేత ఎలాగైతే సముద్రం నుంచి తప్పించబడిన తర్వాత దేవుని పని మెరుగ్గా ఎలాగైతే చేయగలిగాడో రాజులు ఎదుట, నేను కూడా కంపల్సరీగా ఆ మాదిరిగా దేవుని పని చెయ్యాలి, అందుకే నన్ను దేవుడు కాపాడాడు, నా ద్వారా కొంతమందినైనా రక్షించాలనుకున్నాడేమో అనే వాక్యం తెలిసిన మనం అనుకుంటాం. అలాంటి పరిస్థితుల్లో మనం చిక్కుకుపోయినా కానీ, ఒకవేళ సువార్తకి వెళ్ళాము అక్కడ ఆగిపోయాము, పౌలు గారు సువార్తకి వెళ్ళి సముద్రంలో చిక్కుకోలేదా? చిక్కుకున్నాడు. మనం కూడా అలాంటి పరిస్థితుల్లో వరదల్లో చిక్కుకున్నట్లయితే హ్యాపీగా ఉన్నాం ఈరోజు ఇక్కడ. మన సువార్త చేస్తే మహా అయితే ఎంత చేస్తాం చెప్పండి? ఈ నాగలపురపాడు లేదా ఒంగోలు పక్క జిల్లాగా వెళ్తామా? అక్కడ వాళ్ళు ఉన్నారు కదా అని అనుకుంటాం. ఒకవేళ వెళ్ళాలనుకుంటే వాళ్ళతో పక్క జిల్లాలో ఉన్న క్రీస్తు సంఘాలతో వాళ్ళతో మనం కలిసి వెళ్ళాలి. ఎంత చేసినా మనం ఎక్కడే చేస్తాం, అంతగానే ఏం చెయ్యం, రైట్? అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఒకవేళ చిక్కుకుంటే దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంకా ఇంకా ఏమున్నాయి విపత్కర పరిస్థితులు భూప్రపంచంలో? రష్యా యుక్రెయిన్ వార్ ఒకటి, శ్రీలంక, అస్సాం వరదలు అయితే రైల్వే స్టేషన్లు మొత్తం మునిగిపోయినాయి. ఇప్పుడున్న పరిస్థితులు ఒకసారి ఆలోచించండి. అక్కడెక్కడ మనం లేవు. అక్కడ తెలుగు వాళ్ళు, అక్కడ చిక్కుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, మళ్ళీ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, బ్రతికి బయటపడిన వాళ్ళు కూడా ఉన్నారు. కరోనా ఒకటి, కరోనాలో మనం ఎవరైనా చనిపోలేదే, బ్రతికే ఉన్నాం ఇప్పటికీ. ఈ పరిస్థితులన్నీ చూడండి. ఇప్పుడు తీద్దాం తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఏ విషయం? ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు దేవుని చిత్తం, దేవునికి ఇష్టం అంట, దేవునికి చాలా ఇష్టం అంట. మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, అంటే దేవుని పట్ల కృతజ్ఞత కలిగిన వారముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవునికి చాలా చిత్తం అంట, ఆయన ఇష్టం అంట. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మనందరికీ తెలుసా? తెలిసిన వాళ్ళు చేతులెత్తండి. మనందరికీ తెలుసు, రైట్? మనం ఎలా ఆలోచిస్తామంటే, నా విషయంలో, మన సొంత జీవితంలో దేవుడు ప్రతి విషయంలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నేను రోజు బయటికి వెళ్ళి రాత్రి ఇంటికి వస్తున్నాను, దేవుడు కాపాడాడు, మంచి భోజనం పెట్టాడు, ఆయన చిత్తం లేకుండా ఏ పూట మనం భోజనం చేయలేము. రాత్రి పడుకున్న తర్వాత తిరిగి లేచాను, ఇంకొక రోజు నాకు ఇచ్చాడు దేవుని పని చేయడానికి, కాబట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నా భార్య పిల్లల్ని కాపాడుతున్నాడు, క్షేమంగా ఉన్నాం. ఇలాగ మన జీవితానికి సంబంధించిన వాటిల్లో, అనగా మన జీవితంలో ఉన్న ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని మనం అనుకుంటాం. అంతేనా? ఇలాగే అనుకుంటామా? నేను చాలా సంవత్సరాల క్రిందట అలాగే అనుకునేవాడిని. కానీ ఆయన మన జీవితానికి సంబంధించి చెప్పలా, ప్రతి విషయంలో అన్నాడు. అంతే, అవతల వాళ్ళ జీవితంలో,
మన జీవితంలో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి చాలా విషయాల కోసం, ప్రపంచంలో ఉన్న విపత్కర పరిస్థితులు, ప్రతి విషయం కోసం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చెల్లించాలంటారా? చెల్లించాలని అవసరం లేదంటారా? ఖచ్చితంగా చెల్లించాలి. అయితే ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారంటే, మరి ముఖ్యంగా క్రైస్తవులు, ఎందుకంటే పౌలు గారు పత్రికలు రాస్తూ అక్కడ క్రైస్తవులుగా ఉన్న సంఘాలతో చెబుతూ వాళ్ళకి సంబంధించిన విషయాలు మాట్లాడాడు, అన్ని జనుల కోసం మాట్లాడాడు, ఇంకా వాక్యం తెలియని నామకార్థ క్రైస్తవుల కోసం కూడా మాట్లాడాడు. రోమిలకు రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది, ఈ సందర్భంగా మనం అందరం చూడాలి, క్షమించాలి. తిమోతికి రాసిన రెండో పత్రిక, తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, వెంకమలాడువారు, అహంకారులు, అవిధేయులు, కృతజ్ఞత లేని వారు. తర్వాత ఏముంది? అది మనుషులు ఎలా ఉన్నారంటండి? నేను నిన్నగాక మనం తెలుసుకున్నా మనుషుల్లో కృతజ్ఞత లేదేమోనని, కానీ దేవుడు ఎప్పుడు చెప్పాడు? మొదటి శతాబ్దంలోనే చెప్పాడు, మనుషులు అసలు కృతజ్ఞత భావమే ఉండదు, ఇలాగే తయారవుతున్నారు అని. మరి అప్పటి నుంచి అప్పుడైనా కొద్ది గొప్ప మంచి ఉందనుకుందాం, అప్పటి నుంచి ఎప్పుడో 2022 సంవత్సరాల తర్వాత మంచి అనేది ఉందో లేదో మనకు తెలుసు. ఇప్పుడు మనుషులు ఎలా తయారవుతున్నారో, రాబోయే జనరేషన్ వాళ్ళు ఎలా తయారవుతున్నారో. నాకు 10th క్లాస్ మ్యాథ్స్ టీచరు మ్యాథ్స్ చెప్పిన ఒక సారు, రామ్ నారాయణ అతని పేరు, రీసెంట్గానే కలిశాడండి, మా ఆఫీస్కి వచ్చాడు చిన్న పని మీద. దగ్గర గంట సేపు మాట్లాడుకున్నాం, నేను మా అన్న ఇద్దరికి. మ్యాథ్స్ సార్ అతనే. అతను ఒక మాట అన్నాడండి, ఇప్పుడున్న జనరేషన్ కోసం కల్చర్లెస్ ఫెలోస్ అన్నాడండి. ఇప్పుడున్న స్టూడెంట్స్ అసలు కల్చరే లేదు అసలు అన్నాడు. దరిద్రులు, వేస్ట్గా తయారవుతున్నారు. చదువు సంగతి పక్కన పెట్టి అసలు వాడికి డిసిప్లిన్ కానీ కల్చర్ కానీ అస్సలు లేనే లేదురా. మీ బ్యాచ్, మీ తర్వాత బ్యాచ్, అంటే నేను నా తర్వాత బ్యాచ్, ఆ తర్వాత ఇంకో 2 బ్యాచ్లు కూడా. 2012 10th రాశా, 2013-14 బ్యాచ్ పర్లేదు. ఆ తర్వాత నుంచి వచ్చిన వాళ్ళ పరిస్థితి దారుణాది దారుణంగా ఉంది. అసలు ఇంకా కరోనా టైం అయిపోయిన తర్వాత, కరోనాలో ఇంట్లో ఉన్నారు కదా, ఫోన్లకు అలవాటు పడ్డారు, చెత్త అలవాట్లకు అన్నిటికీ అలవాటు పడ్డారు. ఆ తర్వాత చూస్తే ఇంకా దారుణంగా తయారవుతున్నారని చెప్పాడు. ఇప్పుడున్న స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా అలాగే ఉన్నారంట. ఒకటి ఇలా కట్ చేసుకుని ఇదంతా కటింగ్ ఏం చేసి ముందు చెప్పలాగా పెడతాడంట. ఏంద్రా అలా కటింగ్ చేయించుకున్నావంటే, నేను ఇంతే సార్ అంటాడంట. ఏంటంటే మీ అబ్బాయి అలాగంటే, అవునండి తప్పేముంది అని పేరెంట్స్ కూడా అలాగే అంటున్నారంట. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఒకడేమో మోకాళ్ళ దాకా ప్యాంట్ వేస్తాడంట. నిజంగా బాత్రూమ్లు కడుక్కునేవాడు అలా ఉండడం అని చెప్పాడు. ఆ మాట గుర్తొచ్చి నవ్వు వచ్చింది. బాత్రూమ్లు కడుక్కునేవాడు కూడా కొద్దిగా శుభ్రంగా ఉంటాడు, వీడు అలా ఉండడు, అసలు తాగుబోతుడు ఉన్నట్టు. అలా అవుటింగ్కి వెళ్తారంట, మందు సీసాలు జేబులో పెట్టుకొని వస్తారంట క్లాస్కి. అలా ఉన్నారు పిల్లలు. ఎదిరిస్తారంట, టీచర్నే కొడతారంట, కాలర్ పట్టుకుంటారంట, కడుపులో గుద్దుతారంట. ఒక మ్యాథ్స్ టీచర్ చెప్తున్న మాటలండి ఇవన్నీ వాస్తవాలు. నిజంగా జనాలు విపరీతంగా చెడిపోయారు. అలాంటి వాళ్ళ గురించి అన్నమాట. నిజంగా ఈ కాలంలో టీచర్ మీద దెబ్బ పడటానికి పిల్లోడు ఒప్పుకోవట్లేదు, తల్లిదండ్రులు అసలు ఒప్పుకోవట్లేదు. దానివల్ల పోలీసులకి లాఠీకి పని ఎక్కువైందంట. ఆయన చెప్పాడు, నేను క్లియర్గా చూస్తున్నాను ఇది సమాజంలో. టీచర్ పిల్లవాడిని కొట్టకపోవడం వలన పోలీసుల లాఠీకి పని ఎక్కువైందంట. ఈ మాట నిజంగానే జరుగుతుంది ఇప్పుడు సమాజంలో. నిజంగా అలాంటి కల్చర్లెస్ మరి సిచ్యువేషన్లో మన పిల్లలు ఉండకుండా, ఇహలోక మాలిన్యం అంటకుండా జాగ్రత్త పడాలని సందర్భంగా చెప్తున్నాను. రైట్, నిజంగా ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనందరం చూసాం. నిజంగా ఒక క్రైస్తవుడు ఇలాంటి ఒక చండాలమైన సమాజం అని చెప్పచ్చు. ఇలాంటి లోక మర్యాదకు సంబంధించి ఇలాంటి అపవిత్రులుగా ఉన్న ఒక సమాజంలో మన అందరము పవిత్రమైన ఈ వాక్యాన్ని చేతపట్టుకొని సమాజంలోకి వెళ్ళాలి అని అంటే చాలా కష్టపడాలండి. తప్పదు, కష్టపడాల్సిందే. ముందు రోజుల్లో ఇంకా దారుణంగా పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే 2024లో మళ్ళీ బీజేపీ రావచ్చు, వస్తుంది ఖచ్చితంగా.
ఈసారి ఇంకా అది 3వ టర్మ్ వాళ్ళు అధికారంలోకి రావడం, ఈసారి ఇంకా దారుణంగా ఉంటుంది. ఖచ్చితంగా మనం సిద్ధపడాల్సిందే. మన దగ్గర ఇది ఉంటే తప్పించి మనం బ్రతికి బట్ట కట్టలేం. ఇది ఉంటే మన జోలికి ఎవరు రాదు. ఎందుకంటే మాటతోనే మనం యుద్ధం చేస్తాం. కాబట్టి ఈ ఖడ్గంతో పోల్చాడు దీన్ని. ఈ ఖడ్గాన్ని చేతపట్టుకొని శత్రువులను ఎదిరించే స్థాయికి మనం రావాలి. దానికి సిద్ధపడండి. ఖచ్చితంగా మనం సిద్ధపడి తీరాల్సిందే. కొద్ది రోజులైనా మనం బ్రతికి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అంటే ఇది మన చేతిలో ఉండాల్సిందే. ఏదో రోజు చేస్తాం ఖచ్చితంగా. అదేదో దీన్ని చేత పట్టుకొని చనిపోయేటప్పుడు. రైట్. మరొక మంచి వచనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 21వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 21. తిమోతికి రాసిన, క్షమించాలి, మొదటి అధ్యాయం, మొదటి పత్రిక అన్నాను, మొదటి అధ్యాయం 21. తిమోతికి రాసిన పత్రిక కాదండి, రోమా పత్రిక 1:21. వారు దేవుని ఎరిగియు, దేవునిని ఎరిగియు అంటే దేవుని తెలుసుకొని కూడా ఆయనను దేవునిగా మహిమపరచలేదు. నెంబర్ 1. కాదండి, ఇంకొక భాషలో ఉంటది అది, కృతజ్ఞతాస్తుతులును అని ఉంటది. ఒకసారి క్లియర్గా చదవాలి దాన్ని. అదే కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. దేవుణ్ణి మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. వీళ్ళు ఎవరంట? దేవుని ఎరిగిన వారే. ఈ లిస్టులో మనుషులందరూ వస్తారు. కొద్దో గొప్ప మనుషులందరి మీద క్రైస్తవులుగా దేవుని కోసం తెలుసుకున్నది ఎవరంటే మనమే. సత్యవాక్యం తెలిసిన మనమే. ఈ మాట మనకు అప్లై అయిద్దా? ఖచ్చితంగా అప్లై అయింది. దేవునిగా మహిమపరచను లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు అని అంటున్నాడు. చూడండి, అట్లీస్ట్ కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించలేదురా వీళ్ళు అన్నట్టుగా ఆ మాట రాయబడింది. ఓకే, రైట్. కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలా? ఇప్పుడు చెప్పుకున్న పరిస్థితులన్నింటిలో దేవునికి కంపల్సరీగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయితే కృతజ్ఞతాస్తుతులు మాత్రమే చెల్లించాలా? దేవుడు మనకు చేస్తున్న మేలులకు, దేవుడు మనల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు మాత్రమేనా? నోటి మాటతో అంతేనా? సరిపోయింది అది. కృత నిబంధన చూస్తే కృతజ్ఞతకు సంబంధించి కృతజ్ఞతాస్తుతులు మాత్రమే కనిపిస్తాయి కృతజ్ఞతకు సంబంధించి. అయితే దేవునికి కృతజ్ఞతాస్తుతులు, దేవుని పట్ల కృతజ్ఞత బుద్ధి, థ్యాంక్ఫుల్, ఈ యొక్క బుద్ధితో, ఈ యొక్క కృతజ్ఞత ఆలోచనలతో దేవుని పట్ల మనం ఉండాలా. స్తుతుల పేరట కృతజ్ఞతాస్తుతులు. నీ కృతజ్ఞతలు అంటే నేను ఇప్పుడు కూడా ప్రార్థన చేశాను. ఇంత మంచి మిక్కిలి అనుకూలమైన సమయాన్ని ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి అని అన్నాను. అలా నోటి మాట దేవునికి కృతజ్ఞతలు చెబితే ప్రతి విషయంలో సరిపోయిందా దేవునికి? దేవుని యొక్క ఉద్దేశం అదే, నా కృతజ్ఞత పట్ల. పాత నిబంధన గ్రంథాన్ని మనం నిర్లక్ష్య పెడతాం కానీ సర్వసత్యం అనే దానిలో పడిపోయి, సర్వసత్యమే కొత్త నిబంధన. అయితే పాత నిబంధన గ్రంథంలో ఎక్కువగా ఆయన మనసేంటో తెలుస్తుంది. నీకు అర్థమైందా? పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క మనసు లోతులు తెలుసుకోవాలంటే పాత నిబంధన గ్రంథంలో ఎక్కువగా ఉంటుంది. కొత్త నిబంధనలో కూడా ఉంటుంది, యేసుక్రీస్తు వారి మాటల్లో ఉంటుంది, పత్రికల్లో ఉంటుంది, అన్నింటిలో ఉంటుంది. అయితే ఎందుకు అక్కడ ఎక్కువ ఉంటుంది అనే మాట నేను వాడానంటే, క్రొత్త నిబంధన కాలం వచ్చేసరికి దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. అవునా? సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు దేవుడు అందరి పట్ల. చేపల మార్కెట్కి వెళ్తే ఇంతమంది దేవునికి పనికిరాని వారికి కూడా చాలా రకాలైన చేపలు దేవుడు ఇవ్వాలా? అక్కడ దీర్ఘశాంతం కనిపిస్తుంది. వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందా దేవుడికి? నువ్వు నా కోసం ఏం పని చేస్తున్నావు అని నా సొత్తుని ఇలాగా తింటావు కూర్చొని అని దేవుడు అనుకోవచ్చు. కానీ దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. అంటే సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు దేవుడు. కానీ పాత నిబంధన కాలంలో దేవుడు వెంటనే మాట్లాడేవాడు, వెంటనే స్పందించేవాడు. దేవుడు శిక్ష అమలు చేయడంలో కానీ, మాట చెప్పడంలో కానీ, ఆజ్ఞ ఇవ్వడంలో కానీ వెంటనే
సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యెహోవా ఈ మాట సెలవిచ్చిన ఏమనగా, యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, వెంటనే ఇవన్నీ అంటే ఆయన వెంటనే స్పందిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అంటే ఆయన మనసు బయట పెడుతున్నాడు. మీకు అర్థమైందా? పాత నిబంధన బాగా చదివితే ఆయన మనసు ఏంటో తెలుస్తుంది. ఇంకోటి, క్రొత్త నిబంధన కాలంలో పౌలు గారు రాస్తూ పాత నిబంధనలో చెప్పబడినవన్నీ రాబో వాటికి ఛాయారూపం అన్నాడు. రాబో వాటికి ఛాయారూపం అన్న దానిలోనే దేవుడు అంత త్వరగా స్పందిస్తే, క్రొత్త నిబంధన కాలంలో ఈ యొక్క నిజ రూపంలో, సర్వసత్యం అనే నిజ రూపంలో ఆ యొక్క ఛాయలో ఉన్న దేవుని మనసు ఎందుకు అప్లై అవ్వదు? దాని ప్రకారంగా మనం ఉండాలి. అంత స్ట్రిక్ట్గా మనం ఉండాలి. అర్థమైనా? రైట్. ఇప్పుడు మనం పాత నిబంధన గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది, లేవియాకాండం చూద్దాం. ఆయన మనసు ఏంటో చూద్దాం. లేవియాకాండము 7వ అధ్యాయము 12-13 వచనాలు. లేవియాకాండము 12వ అధ్యాయము 7వ అధ్యాయము, లేవియాకాండం 7వ అధ్యాయం 12-13 వచనాలు. ఏంటండి అక్కడ? ఏ కృతజ్ఞత స్తుతులు అని ఉందా? లేదంటే కృతజ్ఞత అర్పణ అన్నాడు. కృతజ్ఞత అర్పణ. చదవండి, ఇంకా చదవండి. కృతజ్ఞత అర్పణగా దాన్ని అర్పించినప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలిగా. ఇక్కడేమన్నాడు మళ్ళీ? కృతజ్ఞత అర్పణ రూపమైన బలి అన్నాడు. చూడండి, బలి. తర్వాత బలిగాక నూనెతో కలిసినవి పొంగనివినైనా పిండి వంటలకు నూనె పూసినవి పొంగనివినైనా పలుచని అప్పడములను నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలకు అర్పింపవలెను. ఆ పిండి వంటలే కాక సమాధాన బలి రూపమైన. ఏంటంటే అది సమాధాన బలి. తర్వాత కృతజ్ఞత బలి. కృతజ్ఞత ఇక్కడేమన్నాడు మళ్ళీ? కృతజ్ఞత స్తుతులు విన్నా ఇందాక, కృతజ్ఞత అర్పణ చూసాము. నెక్స్ట్ ఏమంటాడు? బలి. నెక్స్ట్ ద్రవ్యంలో పులిసిన రొట్టెను అర్పణగా అర్పింపవలెను. చాలండి. దేవుడు ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన పదాన్ని, అంటే వాళ్ళు ఆచరించవలసిన, ఇజ్రాయేలీలు ఆచరించవలసిన వాటిలో కొన్ని పద్ధతులు కూడా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. కృతజ్ఞత అర్పణ. దేవుడు ఇజ్రాయేలీలకు చేసిన వాటి పట్ల కృతజ్ఞతగా మీరు స్తుతులు ఒకటి చెప్తే సరిపోదు, మీరు అర్పణ కూడా ఇవ్వాలి. అర్పణ ఇవ్వడం కూడా నేర్పించాడు. అంటే వాళ్ళకి కృతజ్ఞతగా ఎలా ఉండాలో కూడా నేర్పించాడండి. దేవుడు నిజంగా ఒక మేలు చేసినప్పుడు జనరల్గా మనం థ్యాంక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. అసలు ఒక మాట కూడా మాట్లాడుకుని వెళ్ళిపోయాడు, నేను అంత సహాయం చేస్తే అని కూడా అంటుంటాం. అంటే అవతల వాళ్ళు మన పట్ల ఎలా స్పందించాలో మనకు తెలిసిపోయింది, వాళ్ళు చెప్పకపోయినా, మనం చెప్పకపోయినా. దేవుడు నిజంగా మనం ఆయన పట్ల ఎలాంటి భావన కలిగి ఉండాలో కూడా దేవుడు తన నోటితో తానే చెప్పుకున్నాడు. థ్యాంక్స్ కూడా చెప్పవా? కృతజ్ఞత కూడా చెప్పవా? కృతజ్ఞత బుద్ధి లేదా అని ఇలాగ అంటున్నాడంటే మనం ఏ స్థాయిలో దిగజారిపోయి ఉన్నామో ఈరోజు క్రైస్తవులకు అర్థమైందో లేదో కానీ మనం మట్టికి ఈరోజు అర్థమయ్యే భాగ్యాన్ని దేవుడు మనకు అందించాడు. పిల్లరా, మరొక వచనం తెద్దాం చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయము 31వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 29-31. ఇక్కడండి ఈ సందర్భంలో ముందు ఆహాజు రాజు మందిరాన్ని మూసేస్తాడు అనమాట. ఆహాజు రాజు దేవునికి నీతిమంతుడిగా ఉండడు కాబట్టి మందిరాన్ని ఏంటంటే మూసేసి దేవతలకు అర్పణలు ఇవ్వడం ఇట్లాంటివి చేస్తుంటాడు. తర్వాత హిజ్కియా అధికారంలోకి వచ్చిన తర్వాత మందిరాన్ని రీఓపెనింగ్ చేస్తాడు అనమాట. ఆ తర్వాత చెప్పబడుతున్న మాట అది, రీఓపెనింగ్ చేసిన తర్వాత. దినవృత్తాంతం 2వ గ్రంథం 29-31. అంతటా హిజ్కియా మీరిప్పుడు యెహోవాకు ఏమంటున్నాడండి? మిమ్మును ప్రతిష్ఠించుకొంటిరి, దగ్గరకు వచ్చి బలి ద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసుకొని రండని ఆజ్ఞించాడు అంటండి. చూడండి,
ఒక రాజు ఆజ్ఞ ఇచ్చాడంట, కృతజ్ఞతగా మీరు బలి ఇవ్వాల్సిందే. వేటిని బలిస్తారు వాళ్ళు? వారికి సంబంధించిన ఆస్తుపాస్తుల్లోని వాటిని తీసుకొని బలి ఇవ్వాలి. ఇప్పుడు నేను మీకు మీటింగ్ జరగబోతుంది, మీరు తెచ్చి 10,000 బలి ఇవ్వాల్సిందే అన్నాను అనుకోండి, మీరు ఎలా చూస్తారు నన్ను? దేవుడు మనకి ఎంత మేలు చేశాడు కదా, మీరు బలి ఇవ్వాల్సిందే దేవునికి వచ్చి అంటే ఎలా ఉంటుంది చెప్పండి. కానీ ఆ రోజు ఒక రాజుకి ఉండాల్సిన లక్షణాలు అయ్యే. దేవుని దగ్గరికి రమ్మని చెప్పడానికి ఆజ్ఞ ఇవ్వాల్సిందే. దేవునికి కాబట్టి ఇంకెవరికి లోపడతాం మనం? రాజులుగా మనకు ఉండాల్సిన, ఈరోజు మనందరం రాజులే. ఆ రోజు ఈ సందర్భంలో హిజ్కియా రాజేమో, ఈరోజు మనందరం రాజులమే. ఈరోజు రాజులుగా దేవునికి అర్పించడం అని చెప్పడానికి మనం అడుక్కోకూడదు ఎవరిని. దేవుని పని జరుగుతుంది, కమాన్ తెచ్చేయి అంతే. ప్రతి ఒక్కరి మనసు అలాగే ఉండాలి. బాప్తిజం తీసుకున్న తర్వాత రాజుగా మనల్ని అభిషేకించాడు కనుక, అందుకే మనం వాక్యాన్ని పట్టుకొని జనాల దగ్గరికి వెళ్ళి అడుక్కోం. మీరు రండి బాప్తిజం తీసుకోండి, మా దగ్గరికి రండి ఎవరైనా అడుగుతారా? మనం ఎవ్వరం అడగం. దేవుని వాక్యాన్ని సభ్యపరంగా వాళ్ళకి వినిపించి చెప్పి, ఇదమ్మా దేవుడు, ఇదమ్మా మీరు చేయవలసిన బాధ్యత అని అధికార బోధ కలిగిన వారంగా మనం బోధిస్తాం తప్పించి మనం వెళ్ళి అక్కడ కూడా అమ్మా అయ్యా అని అడుక్కునే పరిస్థితి లేదు. చూడండి అక్కడ ఏమంటున్నాడు, యెహోవాకు మిమ్మును ప్రతిష్ఠించేసుకున్నారంట. తర్వాత కృతజ్ఞత అర్పణలను తీసుకొని రండని ఆజ్ఞ ఇయ్యగా అని అన్నాడు. చూడండి, బలిద్రవ్యం అని కూడా ఉంది అక్కడ. అంటే ఇశ్రాయేలీలు ఎలా ఆచరిస్తున్నారంటే వారికి ఇచ్చిన ఆజ్ఞలలో కృతజ్ఞత అర్పణ ఇస్తున్నారంట. దేవుడు మమ్మల్ని ఐగుప్తు నుండి, బానిసరిక నుండి కాపాడాడు, ఎర్ర సముద్రం నుండి కాపాడాడు, చాలా యుద్ధాల నుండి కూడా కాపాడాడు. కాబట్టి చాలా కృతజ్ఞత కలిగి ఉండాలి మేము అని దేవుడు వారికి నేర్పించాడు. క్రైస్తవులుగా ఈరోజు మనము, దేవుడు మనకి ఇన్ని మేలులు చేశాడు కదా. నిజంగా యేసుక్రీస్తు వారండి రొట్టె విరిచేటప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెప్పిన తర్వాతే రొట్టె విరిచాడు. ఎందుకు చెప్పండి? అంతా ఇప్పుడు మనం రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నామంటే ఇది గనక దేవుడు మనకు ఆజ్ఞగా ప్రవేశపెట్టకపోతే మన పరలోకం వెళ్ళే వాళ్ళమా కాదా చెప్పండి? యేసుక్రీస్తు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం వచ్చి తను తాను అర్పించుకున్నాడు. ఆయన మరణ సమాధి పునరుద్ధానాలు ఈ రోజుకి మనకు ఉపయోగపడుతున్నాయి. ఆయన చనిపోయి వెళ్ళిపోయాడు. చాలా మంది అనుకుంటారు అప్పటి వరకు ఉన్న జనాంగాన్ని రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చాడేమో అని అనుకుంటారు. మరి ఆయన చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి? ఈరోజు అది కూడా మనల్ని కాపాడగలుగుతుందని అంటే మనం నమ్మి తీసుకున్న ఉచితమైన బాప్తిసము, తర్వాత మనకు అందించిన రొట్టె ద్రాక్షరస కార్యక్రమం. పౌలు గారు కూడా 27వ అధ్యాయంలో మీరు అపోస్తల కార్యాల తర్వాత చూసుకుంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాతే, అంటే దేవునికి థ్యాంక్స్ చెప్పిన తర్వాతే ఆ రొట్టెని పుచ్చుకోవడం జరిగింది. అంటే ఈరోజు క్రైస్తవులుగా మనం ఎంత ప్రతి విషయాల్లో దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి, కృతజ్ఞతగా అర్పణలు ఇవ్వాలి. అర్పణ మర్చిపోయాం మనం, అర్పణ కూడా మర్చిపోయాం. మర్చిపోయాం అర్పణ. కీర్తన గ్రంథం 100వ అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథం 100వ అధ్యాయం 4వ వచనం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. చెల్లించిన తర్వాతే ప్రవేశించమంటున్నాడు అర్పణ. తర్వాత ఆ తర్వాత పడండి కీర్తనలు, కృతజ్ఞతాస్తుతులు నోటి మాటతో. తర్వాత చెప్పండి, ముందు అర్పణ ఇవ్వండి. గుమ్మం దగ్గర ఉన్నప్పుడే అర్పణ ఇవ్వండి. ఆ తర్వాత కీర్తనలు పాడచ్చు, అంటే నోటి మాటతో కృతజ్ఞతలు చెబుతూ దేవుణ్ణి పొగుడుతూ ఆ తర్వాత ఎంటర్ అవ్వండి లోపలిగా అని అంటున్నాడు. చూడండి, సింహాసనం మీద ఉన్న రాజు చెప్తున్న మాట అండి ఇది. దావీదు మహారాజు. ఆయన ఎంత ప్రేమించండి ఆ మాట చెప్పుకుంటాడు చెప్పండి. దేవుడు నాకు ఇంత సేవ, ఇంత మేలుడు చేశాడు కదా, ఇంతగా కాపాడాడు కదా, రక్షించాడు కదా. కేవలం ఎవరైనా సరే, నేను కాదు ఎవరైనా సరే, మీరు అర్పణను అర్పించిన తర్వాతే లోపలికి ప్రవేశించండి. అప్పుడు చెప్పండి, అర్పణ ఇచ్చిన తర్వాత మీ చేతులతో, ఆ తర్వాత నోటి మాటతో కీర్తనలు పాడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు లోపలికి రండి అని అంటున్నాడు. మరో వచనం కూడా చూద్దాం. 116, 17. అదే కీర్తన గ్రంథం 116వ అధ్యాయం 17వ వచనం. కృతజ్ఞత అర్పణను అర్పించేదని అంటున్నాడు. చూడండి,
ఆ తర్వాత ప్రార్థన చేస్తాను నేను, కృతజ్ఞతలు అర్పించిన తర్వాత నేను ప్రార్థన చేస్తాను అంటున్నాడు. ఈరోజు ఆ మనసు అంటే ఇదంతా ఎలా వస్తుందంటే దేవుని పట్ల అపరిమితమైన ప్రేమ కలిగినప్పుడు ఆ మనసు వస్తుంది. అలాంటి ఉద్దేశాలు కలిగినప్పుడు అలాంటి మాటలు బయటకు వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దావీదు, హిజ్కియా చూశారు మీరు. అంటే దేవుణ్ణి వాళ్ళంతా ప్రేమించారు. దేవుణ్ణి వాళ్ళ పట్ల, దేవుడు చేసిన మేలుల పట్ల కానీ, దేవుడు వారిని ప్రేమించి వారిని కాపాడిన విధానం పట్ల కానీ తన్ను తాను ప్రతిష్ఠించేసుకున్నారు, అర్పించేసుకున్నారు, అర్పణలుగా తన్ను తానే ఇచ్చేసుకున్నారు. ఇదంతా నీదే. దావీదు కష్టస్థితిలో కూడా యెహోవా మందిరాన్ని కట్టడానికి చాలా ప్రణాళికలు సిద్ధం చేశాడు. తన కష్టస్థితిలో ఉన్నప్పుడు కూడా, రాజ్యం కష్టస్థితిలో ఉన్నప్పుడు కూడా దేవునికే మొదటి స్థానం ఇచ్చారు వాళ్ళు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు మనం దేవుని కోసము తెలుసుకొని, ఆయన మనసు తెలుసుకొని నిలబడిన ఈ భూమి మీద ఉన్న జనాంగాలలో మొట్టమొదటిగా దేవునికి వెలుగుమయంగా కనిపించేది మనమే. మరి మన దగ్గర నుండి దేవునికి కృతజ్ఞతగా ఏమి మనం ఇస్తున్నాము? నోటి మాటతోనే మనం కూడా ఆగిపోయామా? ఈరోజు తప్పనిసరిగా మనం ఆలోచించాలి. దేవుడు మనకి చూపెట్టింది యేసుక్రీస్తు వారు. చూడండి, యేసుక్రీస్తు వారు తన్ను తానే అర్పించుకున్నాడు. తన్ను తానే అర్పించుకున్నాడు. ఎలాగ అర్పించుకోగలిగాడు? ప్రేమను బట్టి సాధ్యమైంది అది. ఎంతమంది జనాంగాన్ని నేను కాపాడాలి, భూమి మీద వస్తున్న మానవాళిని, అప్పటి వరకు ఉన్న వారిని, రాబోయే వారిని కూడా, రాబోయే తరాల వారిని కూడా నేను కాపాడాలంటే, నా తమ్ముళ్ళను నేను రక్షించుకోవాలి అంటే తప్పనిసరిగా నేను సిలువని ఎక్కి తీరాలి. దానికోసము ఎన్ని దెబ్బలైనా కొట్టించుకోవాలి, ఎన్ని రక్తపు బొట్టులైనా నేను కార్చి తీరాలి. తండ్రి అయిన దేవుని మీద అపరిమితమైన ప్రేమ, తండ్రి అయిన దేవుని పిల్లల మీద ఆయనకున్న విపరీతమైన ప్రేమ, ఆ ప్రేమను బట్టి ఆయన నిజంగా అన్ని కష్టాలు పడి ఆయన అర్పించుకోగలిగితే, ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనము దేవుని కోసము అర్పించటానికి, ఆయన మీద ఉన్న ప్రేమను చూపించడానికి ఎంతవరకు సిద్ధపడి ముందడుగు వేశామనేది ఈరోజు మనం తప్పనిసరిగా ఆలోచించాల్సిన పరిస్థితి. ఆలోచించాలి మనం. నిజంగా దేవుడు, ఒక సందర్భం చెప్తానండి, గొప్పగా చెప్తున్నాను కాదు. రాజేంద్ర అంకుల్ మీటింగ్ అయింది కదా పోయిన నెలలో. మీటింగ్ అయిపోయింది, అన్నయ్య వాళ్ళు టెర్రస్ ఎక్కి భోజనాలు చేస్తారు. అక్కడ లైట్లు లేవు, టెర్రస్ మీద లైట్లు లేవు. లైట్ స్టాండ్ ఒకటి కింద ఉన్నాయి, 2 ఉండిపోయినాయి. ఆ లైట్ స్టాండ్ నేను వంగి లైట్ స్టాండ్ అందుకుంటున్నాను, కింద నుంచి అందిస్తున్నారు. నా వెనకాల రాజశేఖర్ ఉన్నాడు, రాజశేఖర్ వెనకాల గోపతీయో విషతేజో ఉన్నారు. నేను లైట్ స్టాండ్ ఇలా లాగానండి. లాగిన తర్వాత పైన చూస్తే హై టెన్షన్ వైర్లు 3 ఉన్నాయి. అవి కనుక టచ్ చేసి ఉంటే అక్కడ నేను, రాజశేఖర్, విషతేజో, గోపతీయో, ఎవరో మొత్తానికి 3 స్పాట్ డెడ్ అయిపోయేవాళ్ళం. కింద నుంచి ఇచ్చేవాళ్ళు కూడా చెప్పలా, కింద వాళ్ళకి కనిపిస్తున్నాయి, వైర్లు కనిపిస్తున్నాయి. నిజంగా అది పెద్ద స్టాండ్, అది అలా టచ్ చేయనుంటే అక్కడికక్కడే చచ్చిపోయేవాళ్ళం. ఇప్పుడు నా పరిస్థితి ఏం చెప్పండి? అక్కడికక్కడ నన్ను హాస్పిటల్లో జాయిన్ చేయాలా? చెయ్యాలి. ఫీజు డబ్బులు కట్టాలి, వాళ్ళకి ఆపరేషన్కో దేనికో కట్టాలి. సమయం మొత్తం రాత్రి అంతా అక్కడే వెచ్చించాలా? వెచ్చించాలి. ఇప్పుడు నన్ను బాగుపరచడానికి నా కోసం అయ్యే డబ్బులుగా ఎవరివి ఆ డబ్బులు? నాకేం కాలేదుగా, ఇప్పుడు నాకేం కాదా, నేను బాగున్నా. ఇప్పుడు ఆ డబ్బులని ఎవరికి చెప్పండి? దేవునికి అర్పించాల్సినవి. ఇప్పుడు నాకున్న సమయం, ఆ సమయం అంతా నేను కానీ నా వాళ్ళు కానీ అక్కడే ఉండిపోవాల్సి వచ్చేదిగా రాత్రి అంతా. ఇప్పుడు ఆ రాత్రి కోసం మాట్లాడుతున్నా. ఆ రాత్రి కోసమైనా తర్వాతైనా ఆ సమయం మొత్తం నేను ఎవరి కోసం వెచ్చించాలి? ఇప్పుడు దేవుని కోసం వెచ్చించాలి. నా వాళ్ళందరూ ఎవరి కోసం వెచ్చించాలి? దేవుని కోసమే వెచ్చించాలి. ఇలా ఆలోచించుకుంటూ వెళ్తేనండి దేవుని కోసం ప్రతి క్షణం మనం దేవుని కోసం మాత్రమే పనిచేయాలి, దేవునికి మాత్రమే అర్పించాలి. మన కష్టార్జితం కానీ, మన ఏమంటారు సమయం కానీ, మన డబ్బు కానీ, మన బంగారం కానీ, ఏదైనా సరే మనం ఇలాగ బ్రతికి బట్టగట్టి ఇలాగ ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని మనం ఇదంతా అనుభవిస్తున్నాము అని అంటే అది దేవుని చలవ. ఇలాగ ఆలోచించండి. ఒకసేపు మీరు ఒంటరిగా ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ ఎప్పుడైనా కానీ మీరు నిదానంగా కూర్చొని ఎవరితో ఆలోచించకుండా, మాట్లాడకుండా ఒంటరిగా నిలబడి ఆలోచించండి. ప్రేమైన దేవుని వాళ్ళరా, దేవుని కోసం మనం అర్పించాల్సింది చాలా ఉందండి. నిజంగా సమ్మర్ హాలిడేస్లో చాలా మంది పిల్లలు చచ్చిపోయారండి. సమ్మర్ హాలిడేస్లో చాలా మంది పిల్లలు చచ్చిపోయారు. ఎందుకంటే సమ్మర్ కదా, వాళ్ళు అప్పటి వరకు బయట ఆడుకోవడం కానీ ఏది చేయలే, ముందు స్కూల్స్ ఉన్నాయి కాబట్టి.
వీళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్దాం, ఆడుకోవడం, కరెంటు వైర్ తగిలి చచ్చిపోవడం, బండి తగిలి చచ్చిపోవడం, నీళ్ళలో పడి చచ్చిపోవడం, చాలా మంది పిల్లలు చచ్చిపోయారండి. ఈరోజు మన పిల్లలు క్షేమంగా మన ముందు ఉన్నారంటే వాళ్ళని కూడా దేవునికి కృతజ్ఞతగా అర్పించి తీరవలసినదే. ఒక క్రైస్తవుడు ఆలోచిస్తే ఇలాగే ఆలోచిస్తాడు, నిజమైన క్రైస్తవుడు. ఒక మంచి వచనం తీద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరమును ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఒక్కసారే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి. అలా అర్పించడం అంట ఆ చిత్తమును బట్టి అని ఉంది చూడండి. చిత్తం అంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని బట్టి అర్పించడం వలన ఈరోజు మనము పరిశుద్ధపరచబడి ఉన్నామంట. అంతరిక్షంలోకి మనం స్పేస్ సూట్ లేకుండా వెళ్ళలేం. అంతరిక్షంలోకి వెళ్ళాలంటే కొన్ని కోట్ల ఖరీదైన స్పేస్ సూటు వేసుకుంటేనే మనం వెళ్ళగలం. భూమిని దాటిన వెంటనే మనకు ఇంకో రకమైన సూట్ మన మీద ఉపయోగం అది ఖచ్చితంగా మనకు అవసరం. అలాంటిది పరలోకం అనే ఒక లోకానికి దాటి మనం వెళ్ళాలి అని అంటే మన మీద తెల్ల వస్త్రాలు కంపల్సరీగా ఉండాలి. తెల్ల వస్త్రాలు అంటే ఏంటి? పరిశుద్ధతకు గుర్తు, పవిత్రతకు గుర్తు. మన మీద ఒక సూట్ ఉండాలి కంపల్సరీగా. పాపము లేని, పరిశుద్ధత కలిగిన, కళంకము లేని, అపవిత్రము కాని, నిష్కల్మషమైన ఒక పవిత్రమైన తెల్లని వస్త్రాలు మన దగ్గర ఉండాలని ప్రకటన గ్రంథంలో కానీ ముందున్న వస్త్రాల్లో గ్రంథాల్లో కానీ చాలా చూసాం మనం. అలాంటి పరిశుద్ధమైన జనముగా దేవుడు మనల్ని మార్చాలి అని అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఆయన అర్పించడం వలనే మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము అని అంటున్నాడు. ఆయన అర్పిస్తేనే. యేసుక్రీస్తు వారు కనుక ఆయన చేయవలసిన అర్పణలో తనను తాను బలిగా అర్పించుకొనుటలో చిన్న లోటుపాటు జరిగిన ఈరోజు మనం పరిశుద్ధపరచబడే వాళ్ళం కాదు. మరి అంత మేలు కలిగి అంత ఉపయోగకరంగా దేవుడు మనలను ప్రేమించినట్లయితే మనము దేవుడికి అర్పించవలసినది ఎంత? కొంతేనా? మనము దేవుడికి ఇస్తున్నది ఎంత? మనం అసలే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు గడిచిన తర్వాత మనం దేవునిలోకి వచ్చాం. అవునా? ఇంతేనా? 20-30 సంవత్సరాలు గడిచిన తర్వాత దేవునిలోకి వచ్చాం. 30 సంవత్సరాలు పోయినాయి. దేవుని వాక్యము కాస్త కొద్దిగా వింటూ ఉంటూ కొన్ని సంవత్సరాలకి నిలకడగా స్థిరంగా ఉండగలిగాం. అప్పటికి అదంతా నేర్చుకునే సమయం అది. దేవుని కోసం మనం ఏం చేయలే. ఏదో కొద్దిగా మన కష్టార్జితం పెట్టుంటాం. కానీ దేవునిలో నిలబడటానికి, దేవుని కోసం ఎంత కష్టమైనా ఇవ్వటానికి ముందు సిద్ధపాటు కాలం ఉంది. అది కొన్ని సంవత్సరాలు తీసుకోండి. ఇప్పుడు దేవుని కోసము దేవుని వాక్యాన్ని చేతపట్టి మిగిలిన శేష జీవితము దేవుని కోసం అర్పించాలి అని అంటే మన దగ్గర ఉంది సమయం ఎంత అంటే గట్టిగా 20 సంవత్సరాలు. ఈ 20 సంవత్సరాల్లో మనం నిద్రపోయేది సగం కాలం తీసేయండి, 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల్లో మన పనులు మనం చేసుకుంటాంగా, చేసుకోకుండా అయితే ఉన్నాం. ఇంకొక 5 సంవత్సరాలు తీసేయండి. ఇప్పుడు దేవుని కోసం పట్టుమని కృతజ్ఞతగా మనం అర్పించేది మన సమయం కానీ మన కష్టం కానీ ఎంత అంటే 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు కూడా ఎవరో ఏదో అన్నారని దేవుడి మధ్యలో ఉన్న దేవుడిని వదిలేస్తాం మనం. ఎవరో ఏదో చెప్పారని దేవుని వాక్యం వినడానికి రాం. ఎవరో మళ్ళీ వాళ్ళతో ఏదో గొడవైందని చెప్పి వాళ్ళ మీద ఉన్న దాని వల్ల విమతల వలన, భేదాల వలన, విభేదాల వలన దేవుని దగ్గరికి రాకుండా పోతాం, వాక్యం నేర్చుకోకుండా పోతాం, దానిని పరిపూర్ణమైన బలముతో దేవునికి వాడపడేలాగా మనం ఉంటాం. ఈ 5 సంవత్సరాలు కూడా దేవునికి క్వాలిటీగా 5 సంవత్సరాలు ఖచ్చితంగా దేవుడి కోసం ఇస్తున్నామా అని అంటే మళ్ళీ దానిలో కూడా డిస్కౌంట్లు మనకు. ఇప్పుడు దేవుడు మనకి పరలోకం ఇవ్వాలంటే ఎలా ఆలోచిస్తాడు? ఎవరికి వాళ్ళకి లెక్కిస్తాడా? ఎవరి లెక్క చొప్పున వాళ్ళకి ఇస్తాడు. మీరు ఏ కొలతతో కొలిచారో నేను కూడా అదే కొలతతో కొలుస్తాను. అవునా? ఇప్పుడు దేవుడు మనకి ఇవ్వాలంటే ఒక రోజుకి ఒక 10 సంవత్సరాలు మీరు పరలోకంలో ఉంటారని అన్నారు అనుకోండి. దేవుడు అనుకుందాం కాసేపు. ఈ 5 సంవత్సరాల్లో పట్టుమని ఒక 2 సంవత్సరాలు మనం దేవుని కోసం అర్పిస్తే 24 అవర్స్ కంప్లీట్గా. ఇప్పుడు దేవుడు మనకి పరలోకంలో ఎన్ని సంవత్సరాలు దేవుడు మనకి పరలోకంలో స్థానాన్ని ఇస్తాడు? కొద్దిగే అది. ఆ కొద్దిగా అయిపోతే నిజంగా దేవుడు ఇలా ఒక లెక్క పెడితే
శాశ్వత కాలం కాకుండా ఒక లెక్క పెట్టాడు అనుకోండి. ఇప్పుడు కొద్దిగా మనం అనుభవించేది లెక్కగా ఆలోచిస్తే, కానీ ఆయన ప్రేమను బట్టి సరే అలుపుల స్థానంలోనే ఇస్తానులే, శాశ్వత కాలం ఉందులే, నరకానికి వెళ్ళకుండా అని అన్నాడు కాబట్టి ఏదో సరిపోయింది. కానీ ఇప్పుడు నిజంగా ప్రేమను బట్టి ఆలోచిస్తే కృతజ్ఞతగా మనం ఉండాల్సిన వారం కదా. ఇప్పుడు ఈ కృతజ్ఞతతో మనం ఆలోచిస్తే దేవునికి మనం చెల్లించవలసినది ఎంత, దేవునికి మనం అర్పించవలసినది ఎంత, అర్పించవలసిన కాలం ఎంత, అర్పించవలసిన డబ్బు ఎంత, అర్పించవలసిన సమయం ఎంత, అర్పించవలసిన కష్టార్జితం ఎంత, అర్పించవలసిన మన ధనం ఎంత, మన వసతులు ఎంత, దేవుని కోసం ఒకటి అర్పించడానికి ఈరోజు మనం ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. కొంత ఇచ్చినా ఎంత ఇచ్చినా సరే అర్పించడానికి ఆలోచించవలసి వస్తుంది. చాలా మంది అర్పించిన తర్వాత నేను అంత ఇచ్చా ఇంత ఇచ్చా అని మెహర్బానీలు పలుకుతుంటారు. మళ్ళీ అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు వాళ్ళకి ప్రేమ అనేది అర్థమైందంటారా? దేవుని పట్ల మనకు ఉండవలసిన కృతజ్ఞత భావం అనేది ఎంత అర్థమైందో ఈరోజు మనం తప్పనిసరిగా ఆలోచించాలి. ప్రియమైన వాళ్ళ చివరిగా ఒక వచనం చూసుకొని ముగించేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి అనే పదాన్ని చదివిన తర్వాత మనకేమర్థం అవ్వాలి? యేసుక్రీస్తు వారు తను తాను బలిగాను అర్పణగాను అర్పించేసుకున్నాడు. మీరు కూడా అలాగే ప్రేమ కలిగి నడుచుకోండి అంటే ఇప్పుడు మనం ఎలా నడుచుకోవాలి? ప్రేమ కలిగి నడుచుకోవాలి, ఓకే. యేసుక్రీస్తు వారు తన్ని తాను పరిమళ వాసనగా ఉండుటకు బలిగాను అర్పణగాను అర్పించేసుకున్నాడు. మీరు కూడా అలాగే ప్రేమ కలిగి నడుచుకోండి అంటే ఎలాగా? దేవుడు సపరేట్గా చెప్పాలా? మీరు కూడా ప్రేమ కలిగి బలిగాను అర్పణగాను అర్పించుకోండి సపరేట్గా చెప్పాలా దేవుడు మనకి? ప్రేమ కలిగి నడుచుకోండి అంటేనే అందులో అన్నీ ఉన్నాయి. నీకు ప్రేమ ఉంటే దేవునికి అర్పించేస్తావు, మనకు ప్రేమ ఉంటే దేవుని కోసము తెగించేస్తాం. దేనికైనా 100 మంది దొంగ పాస్టర్లు వస్తున్నా వాళ్ళని యుద్ధం చేయడానికి, వాళ్ళతో యుద్ధం చేసి దేవుడిని గెలిపించడానికి తెగిస్తాం. నిజంగా ఆ మ్యాథ్స్ టీచర్ అన్నాడండి నాతో. అతను ఇంతకుముందు ఒక ఇస్కూల్ ఉంది కదా రైల్వే స్టేషన్ దగ్గర, దానికి ఉన్న పాస్టర్ల కొడుక్కి మ్యాథ్స్ ట్యూషన్ చెప్పడానికి ట్యూషన్కి వెళ్ళాడంట. వీళ్ళు చాలాసార్లు వచ్చి మీరు కూడా క్రైస్తవులకు రండి అది ఇదని వాళ్ళని ఏదో చెప్పారంట. అయితే ఆయన సరే నేను న్యాయబద్ధంగా 3 ప్రశ్నలు అడుగుతా, మీరు సమాధానం చెప్పండి, నేను ఖచ్చితంగా వస్తాను అన్నాడంట. నిజంగా అండి అలాంటి వివేచన ఈ రోజున్న చర్చిలకు పోయే క్రైస్తవులకు ఉందా అంటే అస్సలు లేదు. ఒక కామన్ మ్యాన్కి ఉంది. మొదటి ప్రశ్న, మీరు వాక్యం చెప్పేటప్పుడు ఒక రకమైన లాంగ్వేజ్ ఎందుకు మాట్లాడతారు? మంచిగా మాట్లాడచ్చు కదా. ఇప్పుడు నాతో మంచిగా మాట్లాడుతున్నారు కదా, అలాగే మంచిగా మైక్లో మాట్లాడచ్చు కదా. దేవుడు నిన్ను ప్రేమించుగా గట్టి గట్టిగా ఎందుకు అడుగుతారు? మీరు మంచిగా మాట్లాడండి. అయ్యా ఏడుస్తారు ఎందుకు? మంచిగా క్యాజువల్గా మాట్లాడితే ఇంకా బాగా అర్థమైంది కదా. ఇలా ఎందుకు మాట్లాడరు అని అడిగాడంట. మొదటి ప్రశ్న. ఇది ఎంత న్యాయబద్ధమైన ప్రశ్న మీరు ఆలోచించండి. రైట్. రెండో ప్రశ్న, మీరు ఆడవాళ్ళకి ఆ బొట్టులు కానీ గాజులు కానీ అన్నీ తీసేపిస్తారు, భారతదేశానికి సంబంధించిన సాంప్రదాయాలు ఏది ఉండనివ్వరు అసలు, అలాగైతే అలా ఎందుకు చేస్తామని అడిగారు. వాళ్ళు ఏదో చెప్పారంట. ఒకవేళ అదే కరెక్ట్ అనుకుంటే మరి ఇంగ్లీష్ వాళ్ళు అయ్యే పెట్టుకోకపోగా మిడ్డీలు చడ్డీలు వేసుకుంటారు కదా, మీరు కూడా అయ్యే వేసుకొని రప్పించండి స్త్రీలని అని అన్నాడంట. అది న్యాయమే. ఇప్పుడు వీళ్ళు ఏంది ఫారిన్కి సంబంధించిన అవన్నీ వస్తుంటాయి వీళ్ళకి, ఫండ్స్ కానీ ఏవి కానీ, దాన్ని వాళ్ళు లూటీ చేయడము, మామూలుగా ఇచ్చేయడం అలా చేస్తుంటారు. ఇది దేవుడు ఈ బైబిల్ అది అనేది మరి ఏషియా నుంచి మరి ఆ దేశాల నుంచి అన్ని నుంచి వచ్చి ఇలాంటి సమాధానం ఇచ్చాడు. ఇలాగైతే ఒకవేళ అదే కరెక్ట్ అనుకుంటే, అదే కనుక రూల్ అనుకుంటే బైబిల్లో, మరి అక్కడ స్త్రీలు కూడా వేషధారణ ఇలా లేదు కదా, వేరేలాగా ఉంది కదా, అలాగే వేయించండి, రప్పించండి మీ భార్య పిల్లల్ని కానీ చర్చిలో ఉండే స్త్రీలను కానీ అలాగే రప్పించండి చర్చికి, బయట కూడా అలాగే తిరగమని చెప్పండి, అప్పుడు మాకు ఇంకా బాగా అర్థమైంది కదా వీళ్ళు క్రైస్తవులని అని అడిగాడు. ఇది న్యాయబద్ధమైందా కాదా? ఖచ్చితంగా న్యాయబద్ధమైందే. మూడోది గుర్తురాట్ల, మూడోది ఏదో అడిగాడు గుర్తురాట్లేదు, తర్వాత చెప్తా. రైట్. మూడోది సౌండ్స్.
చర్చిల్లో కానీ గట్టి గట్టిగా అరవటం అలాంటివన్నీ ఎందుకు చేస్తారు? అది మొదటిదే. ఆ మూడోది గుర్తురాట్లేదు, తర్వాత చెప్తాను గుర్తొస్తే. నిజంగా అలాంటి వారిని రక్షించడానికైనా, న్యాయబద్ధంగా ఆలోచించే ఒక కామన్ మ్యాన్ని రక్షించడానికైనా మనం వీరి పట్ల చర్యలు తీసుకోవాలని వద్దా అంటే ఖచ్చితంగా తీసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. అంటే దేవునికి మనం అర్పించుకోవడం. అలాంటి పరిస్థితుల్లో ఆనాడున్న పాస్టర్లు అనగా ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు పౌలు గారిని కానీ అపోస్తులను కానీ వాక్యాన్ని ప్రకటించి చాలా మందిని వారు చంపేశారు, కొట్టారు, చంపేశారు, తరిమి కొట్టారు, రాళ్లతో కొట్టారు, చచ్చిపోయాడు అనుకున్నారు పౌలు గారిని. అయితే వీళ్ళని రక్షించడానికి కూడా వాళ్ళు మాకు అవకాశం ఇవ్వలేదని పౌలు గారు చాలా చోట్ల వాపోవడం కూడా జరిగింది. అంటే ఇలాంటి వారి పట్ల కనికరము కలిగి అట్లీస్ట్ వీరినైనా రక్షించడానికి ఇలాంటి దొంగ బోధ కూడా బయట ఉన్నది, దీన్ని గమనించండి అని చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది ప్రియమైన వాళ్ళ. ఏదో వాళ్ళ మీద దేశంతో చెప్తున్నాం అని అనుకుంటారు, కానీ వీళ్ళని రక్షించడం కోసమైనా మనం మాట్లాడాలి, తప్పదు. నిజ నిజాలు, వాస్తవాలు ఏంటనేది, దేవుని అసలు సిసలైన రూపం ఏంటనేది మనకు చెప్పాలి అని అంటే సమాజం మధ్యలోకి ఈ వాక్యాన్ని చేత పట్టుకొని నిజంగా ఖడ్గంగా దీన్ని ధరించి వెళ్ళవలసిన అవసరం తప్పనిసరిగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో అలాంటి వాక్యాన్ని నేర్చుకోవటానికి సమయాన్ని ఎంత వెచ్చిస్తున్నాం, వారితో యుద్ధం చేయడానికి సామాగ్రిని ఎంత సంపాదించుకుంటున్నాం, సైన్యాన్ని ఎంత సంపాదించుకుంటున్నాం, దేవుని క్రియలు చేయడానికి ఎంత మనం కష్టపడగలుగుతున్నాం, దేవుని సత్క్రియలు ఆయనకు మహిమకరముగా తేవాలి. మళ్ళీ అదొకటి ఉంది కండిషన్. వాళ్ళకి చేసామంటే కుదరదు. దేవునికి మహిమ రావాలి, మహిమ ఆయనకి మహిమకరంగా రావాలి అంటే ఎంత కష్టపడగలుగుతున్నాం, ఎంత ఇవ్వగలుగుతున్నాం. అర్పణ, మనం ఇవ్వవలసిన అర్పణ. నిజంగా అలాగ అర్పణ ఇవ్వాలి అని కనుక మనం ఉంటే మనలో ప్రేమ ఉన్నట్టే. అది లేని పక్షాన మనలో దేవుడు మనల్ని చూస్తున్నాడనే విశ్వాసమైనా లేకపోయి ఉండాలి. అంటే విశ్వాసం అంటే కనిపించిన దాన్ని నమ్మాలి, అంతే కదా. దేవునికి మనం ఇవ్వట్లేదు అని అంటే పరలోకంలో ఒక స్థానం, నాకు ఈరోజు నేను దేవుడికి ₹1 ఖర్చు పెడితే దేవుడు నాకు 1000 రెట్లు ఇస్తా అన్నాడు. కాబట్టి నేను అక్కడ పరలోకంలో ధనాన్ని సంపాదించడానికి ఇక్కడ నేను ఇవ్వాలి అనే విశ్వాసం అన్న మనం లేకపోయి ఉండాలి. యేసుక్రీస్తు వారు రెండో రాకడలో మనల్ని వచ్చి మనం ఆయనతో పాటు సంఘముగా దేవుని దగ్గరికి చేరుకోవాలనే విశ్వాసం అన్నా లేకపోయి ఉండాలి. నిరీక్షణ అన్నా తగ్గిపోయి ఉండాలి. నిరీక్షణ అంటే ఎదురు చూడటం, యేసుక్రీస్తు వస్తారు ఎదురు చూడటం. నిరీక్షణ అన్న మనకి తగ్గిపోయి ఉండాలి, లేదా ప్రేమ అన్న తగ్గిపోయి ఉండాలి. ఇది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఇది దృష్టిలో పెట్టుకొని చూడండి, నేను చదువుతాను చూడండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి, 5వ వచనం, 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతాను. కావున మీరు ప్రియులైన పిల్లల వలె అంటే ప్రేమ కలిగిన వారుగా, దేవుని ప్రేమించే ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు ఎలాగంటే దేవుని పోలి నడుచుకొనుడి అంటే ఎలాగో మీకు అర్థం కాలేదు కదా, అందుకే వివరంగా చెప్తున్నాడు మళ్ళీ. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు కదా, అలాగే మీరును ప్రేమ కలిగి నడుచుకుని. నిజంగా మనం కనుక ప్రేమిస్తే మనలను మనం అర్పణగాను బలిగాను అర్పించుకోవడానికి సంసిద్ధంగా ఉంటాం. బలిగాను అర్పణగాను అర్పించుకోవటానికి చాలా ప్రేమ కలిగి ఉంటాం, ఉత్సాహంగా ఉంటాం, ఆనందంతో అర్పించేసుకుంటాం. ఒక సైనికుడు దేశం కోసం చనిపోవటానికి అంత ఆనందం ఉన్నప్పుడు, అది ఒక కర్తవ్యంగా భావిస్తున్నప్పుడు, ఒక గౌరవప్రదమైన భాగ్యంగా దాన్ని భావిస్తున్నప్పుడు, ఒక ఆత్మను రక్షించడానికి మనలను మనం అర్పించుకునే విషయంలో మనం ఎందుకు వెనకడుగు వేయాలి? మనకెందుకు నిరుత్సాహంగా ఉండాలి, నిస్పృహ కలిగి ఉండాలి? శ్రమలు వస్తున్నాయని మనం ఎందుకు నిరుత్సాహంగా వెనకబడిపోయిన వారంగా మనం ఎందుకు ఉండాలి ప్రియమైన వాళ్ళగా? అక్కడ సైనికులు ఖచ్చితంగా వారికి ఇచ్చిన డ్యూటీ సక్రమంగా నెరవేరుస్తేనే, జాగ్రత్తగా ఉంటేనే మనం బాగుపడగలం, మంచిగా మన పని మనం చేసుకోగలం. లేదంటే శత్రువు వచ్చి మనం ఆక్రమిస్తాడు. అది వాళ్ళకి ఇచ్చిన బాధ్యత. మనకిచ్చిన బాధ్యత ఏంటి? నిత్యాగ్ని దండన నుండి కాపాడే బాధ్యత మనది, రక్షించే రాజు బాధ్యత మనది. ఈ రాజునిగా ఉన్న మనము ఇక్కడున్న దేవుని యొక్క పిల్లల కోసం, అనగా సైన్యం కోసం, రాజ్యం కోసం మనలను మనం అర్పించుకోవటానికి ఎంత మహాభాగ్యంగా భావించాలి.
మనలను మనం అర్పించుకోవడానికి ఆనందకరమైన సన్నివేశంగా బలంగా భావిస్తాడు ఒక క్రైస్తవుడు. నిజంగా ఇలాగ కనుక తప్పనిసరిగా ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు దేవునికి క్రైస్తవులు చెల్లించవలసినవి కృతజ్ఞత, స్తుతులు, అర్పణ, బలి. స్తుతుల పేరంటే సరిపోయారు, స్తుతి 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 అంతే, అదే అర్పణ అనుకుంటున్నారు వాళ్ళు. క్రైస్తవులుగా దేవునికి మనం కూడా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. కానీ చెల్లించిన దానిని కృతజ్ఞత భావము కలిగి మనం ఎంతవరకు నెరవేరుస్తున్నాం? సజీవ యాగంగా మీ శరీరాలను అర్పించుకోండి. మన శరీరాలను అర్పించుకోమన్నాడు. మన కష్టార్జితాన్ని, మన శ్రమలను, మన డబ్బుని, మనకి ఏదైతే బలం ఉందో అని మనం అనుకుంటున్నామో అది ఎంతవరకు మనం అర్పించగలుగుతున్నాం? ప్రియమైన దేవుని వాళ్ళరా, అర్పించడానికి సిద్ధపడదాం, దేవుని కోసం నిలబడదాం, కొంతమంది అయినా రక్షిద్దాం. అలా రక్షించడానికి మనలను మనం బలిగాను అర్పణగాను అర్పించుకోవటానికి సిద్ధపడదాం. ఒక సంవత్సరం బాగా దేవుని పనులు చేసామా, తర్వాత అప్పుల పాలైపోయాం. అప్పుల పాలైపోయాం కదా మనం ఆగిపోతాం. అప్పుల పాలం అయిపోయిన తర్వాత వాక్యాన్ని సంపాదించుకోవడానికి మనం ఎంత కష్టపడ్డాం. అప్పుడు మనకు టైం దొరికింది అనుకున్నాం కాసేపు. తినడానికి కూడా సరిగ్గా ఆహారం లేనప్పుడు 10 లక్షలు పెట్టి మీటింగ్ చేయాలంటే కష్టమే, 1,00,000 పెట్టి మీటింగ్ చేయాలన్నా కష్టమే. అలాంటప్పుడు ఉచితంగా మన దగ్గర బైబిల్ ఉంది కదా, ఈ బైబిల్ని మనం ఎంతవరకు సంపాదించి ఖడ్గం మీద పట్టు ఎంతవరకు మనం సాధించగలిగి లోకంలోకి మనం వెళ్ళగలుగుతున్నాం? మాట్లాడడం కష్టమేం కాదే. నీ దగ్గర నా దగ్గర ఎంత కష్టం ఉంది, ఎంత బలం ఉందో ఆ బలం మొత్తాన్ని దేవుని కోసం అర్పించాలని దేవుడు కోరుతున్నాడు. మనం నిజంగా ప్రేమ కలిగితే అంతే సమయాన్ని, అంతే కష్టాన్ని, అంతే బలాన్ని ఆనందముతో చిరునవ్వుతో దేవునికి అప్పగిస్తాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, అలా మనం ఉండాలనే ఈ రోజు నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ దేవునికి దగ్గరగా తీసుకెళ్లాలనే ఈ ప్రయత్నంలో మనం అందరం సఫలులు కావాలని ఆలోచిస్తూ కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ ప్రేమ చేత, మీ మహాకృప చేత ఈరోజు మమ్మల్ని అందరినీ విపత్కర పరిస్థితులన్నిటిలో నుంచి బయటకు రప్పించి మమ్మల్ని కాపాడి మమ్మల్ని క్షేమంగా ఉంచి మా పిల్లలను క్షేమంగా ఉంచి మీ కొరకు నడవాలనే ఆశతో ఎదురు చూస్తున్న మీకు నిరాశ కలిగించే వారముగా మేము ఉన్నాం తండ్రి. దయచేసి మమ్మల్ని క్షమించండి. మీకోసము మరింత ప్రేమతో అర్పణగాను బలిగాను మమ్మల్ని మేము అర్పించుకోవడానికి మరొక మంచి అవకాశాన్ని మాకు ఇవ్వండి తండ్రి. మీ మీద ఉన్న ప్రేమను నిరూపించుకోవడానికి మరొక అవకాశాన్ని మాకు ఇవ్వండి తండ్రి. దానికి కావలసిన తగిన జ్ఞానాన్ని, తగిన శక్తిని, తగిన బలాన్ని మాకు దయచేయగలరని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా అడిగి వేడుకుంటూ సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.